నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ 90స్లో నాయుడు నాటి తెలుగు ప్రజల అదృష్టం, 2025లో నారా లోకేష్ ఆంధ్ర ప్రజల అదృష్టం, నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నందమూరి వారి ముద్దుల అల్లుడు నారా లోకేష్ గారు. ఆయన 1983 జనవరి 23న హైదరాబాద్లో జన్మించారు. ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పేద ప్రజలు జీవన ప్రమాణాలపై అనేక అధ్యయనాలు చేసిన అనుభవంతో నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఆంధ్రాకు తిరిగి వచ్చి 1999 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిన యువనేత ఆయన. ఆ రోజే దేశమంతా ఆయన వంక చూసింది, ఎవరా ఈ కుర్రాడు అని. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన తరుణంలో కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ ఓడిపోవడంతో నాటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఆ పథకాన్ని తను చేపట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ పథకం వల్ల పేదవాడికి లబ్ధి చేకూరడంతో పాటు అప్పటి వరకు ఉన్న కరప్షన్ని తగ్గించుకోవడం తెలిసిన విషయమే. తదుపరి 2013 జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షల బీమాని ప్రకటించి కార్యకర్తల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న యువనేత నారా లోకేష్. 2017 ఎమ్మెల్సీగా గెలిచి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక 25,000 కిలోమీటర్ల పైచిలకు సిమెంట్ రోడ్ల నిర్మాణంతో ప్రజల మనసులో గెలుచుకున్న నాయకుడు నారా లోకేష్. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ పలు IT పరిశ్రమలు, ఇండస్ట్రీస్ తెచ్చిన ఘనత ఆయనదే. నాడు అనంతపూర్లో మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కియా పరిశ్రమ రావడంలో ఆయన పోషించింది ప్రముఖ పాత్ర. ఆ కియా పరిశ్రమ అనంతపూర్ జిల్లాకు రావటం వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు భూముల విలువ విపరీతంగా పెరిగి రైతులు ఎంత లబ్ధి పొందుతున్నారో నేడు చూస్తూనే ఉన్నాం మనం. తదుపరి 2019 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల పార్టీ ఓడిపోయినా పార్టీ రథసారథై ఆనాటి ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల్ని కార్యకర్తలు ఎదుర్కొన్న తీరుని మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలిసిన విషయమే. ఆ కార్యకర్తలకు అండగా నిలబడుతూ తన భుజస్కంధాలపై పార్టీని మోస్తూ యువగళం పాదయాత్ర ప్రారంభించి యువగళం పాదయాత్రలో ఎన్ని అవమానాలు చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు తెలిసిందే. అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న ప్రజలను మేల్కొల్పి ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నారా లోకేష్. 2024 గెలుపులో ఆయన పాత్ర అమోఘం, కాదనలేని నగ్గన సత్యం. ఆనాటి పాలకులు బటన్ నొక్కాం అన్న పథకం కూడా 2009లో నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకంలో భాగమే. కాపీ కొట్టిన నాటి పాలకులు నారా లోకేష్ గారి స్థాయిని తగ్గించి తమ స్థాయిని పెంచుకుంటాకి వారు చేసిన కుట్రలో కుతంత్రాలు తెలియనివి కావు. అయినా మొక్కవోని దీక్షతో, నిగ్రహంతో, తన పనితీరుతో చెంపపెట్టులా ఘన విజయాన్ని సాధించాడు ఆయన. అతి చిన్న వయసులో అంత ఓర్పు, అంత సహనం ఉండటం మామూలు విషయం కాదు. ఎన్ని అవమానాలకు గురి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టిన అకుంఠ దీక్షతో ఆయన బయటకు తీసుకొచ్చి పార్టీని కాపాడుకుంటూ నాటి పాలకులకు చెమటలు పట్టించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం మన బాధ్యత. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలానే 2024 ఎన్నికల ముందు ఆయన ప్రధాన ఎజెండాగా తీసుకున్నది యువతకి ఉద్యోగాల కల్పన. 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వడమే నా జయం అన్న ఆయన శబదాన్ని నాడు నేడు గెలిచిన తర్వాత కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన గుర్తు చేసుకుంటూనే మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆ దిశగానే ఆయన అడుగులు పడుతూనే ఉన్నాయి.
కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి మోదీ గారు విశాఖ పర్యటనలో 2,00,000 కోట్ల పైచిలకు పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం మనం చూసాం. ఆ సందర్భంగా 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అవుతున్న పరిస్థితి ఉంది. అలానే తదుపరి ఆయన దావోస్ పర్యటన ఈరోజు 4వ రోజు అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రపంచ దిగ్గజాలతో ఆయన భేటీలు అద్భుతంగా సాగుతున్నాయి. ఆయన లక్ష్యం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. కానీ ఆయన మరో 3 ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధిస్తారన్న నమ్మకం ప్రజలకు వచ్చింది. హుద్దూద్ తుఫాన్ విశాఖపట్నాన్ని చుట్టుముట్టినట్టు నారా లోకేష్ దావోస్ను చుట్టుముడుతున్నారు. తిత్లీ తుఫాన్ వచ్చినట్టు నారా లోకేష్ ఉద్యోగాల వెల్లువ సృష్టిస్తున్నారు. దిగ్గజాలు శభాష్ నారా లోకేష్ అంటున్నారు. అలాంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విజయోస్తు, విజయీ భవ నారా లోకేష్. పార్టీ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే.